స్టార్టా. హలో అందరికీ. అది గోవమ్మ గారి ఇల్లు. వెల్కమ్ టు మై అమ్మమ్మ గారి ఇల్లు. రండి. ఇక్కడ కూర్చొని తాతగారు కబుర్లు చెప్పేవారు, పంచాంగాలు చూసేవారు. మేమందరం సరదాగా సాయంత్రం కూర్చునే వాళ్ళం. చిన్నగా అయిపోయింది. చిన్నప్పుడు ఇక్కడే నీళ్ళు తోడుకొని ఇక్కడ స్నానం చేసేవాళ్ళం. ఇంకా పెద్దగా ఉండేది. ఇక్కడ అంగన్వాడీ స్కూల్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇగో ఏబిసిడీలు ఇప్పటికే అవ్వట్లేదమ్మా. ఇక్కడ అంగన్వాడీ స్కూల్. ఇది చిన్నప్పటి నుంచి ఇది ఒక మిస్టరీ రూమ్. ఇందులో ఏముంటుంది తెలుసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఉండేది. మేము రాగానే ఇంటికి మా తాతగారు ఎదురొచ్చి నీళ్ళు ఇచ్చి, హలో రాజా, హలో మై డియర్ బాయ్ అని చెప్పి ప్రేమగా పలకరించి నీళ్ళు ఇచ్చారు కాళ్ళు కడుక్కోవడానికి. గోళం ఇదే నీళ్ళ గోళం. దగ్గర చూపించు. ప్రస్తుతానికి అయితే అంత నీట్ కండిషన్లో లేదు, కానీ చిన్నప్పుడు మా కజిన్స్లో ఒక అతను ఎదురు దూకిసాడు స్నానం చేద్దామని, సమ్మర్లో వేడి తట్టుకోలేక. ఇదే మండువ. పై చూడండి అంతా ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ ఫుల్ ఓపెన్ స్పేస్. ఈ హాల్లో ఈ ప్లేస్లో మాకు చిన్నప్పుడు ఉయ్యాలు కట్టి ఊపేవారు. ఇక్కడ అక్కడ అన్నయ్యకి, ఇక్కడ నాకు, లేదా అప్పుడు చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి ఉయ్యాలు వేసేవారు. అప్పట్లో ఫ్యాన్లు. మా తాతగారు ఇది వయసులో ఉన్నప్పుడు ఫోటో చూసారు, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు. అప్పుడు మా మావయ్య గది రండి చూపిస్తాను. పెద్ద ఇక్కడ ఫ్రిడ్జ్లు అవి పెట్టేశారు. లోపలికి ప్రస్తుతానికి మా తాతగారు చనిపోయాక ఇల్లు అయితే కొంచెం ఖాళీగానే ఉంది. ఇది కిచెన్ ఏరియా. మమ్మ ఇక్కడే మరడం తల్లి కుప్పారం అది ఇక్కడే పెట్టేది. బూర్లు, బొబ్బట్లు అవన్నీ పిండి వంటలు అండి ఇక్కడ పెట్టేది. మేము ఇక్కడ కూర్చునే వాళ్ళం. కిచెన్. దేవుడిగా చూపిస్తాను రండి. ఇట్లా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, దాంతోపాటు యేసుక్రీస్తు కూడా ఉన్నారు. ఇది తిప్పేశారు. చిన్నప్పుడు మా అమ్మకు ఒంట్లో బాగాలేదని చెప్పి మా అమ్మమ్మ యేసుక్రీస్తుకు మొక్కుకుందట. టీవీ సమ్మర్ హాలిడేస్లో ఇక్కడికి వచ్చినప్పుడు పడుకొని హాయిగా టీవీ చూసేవాళ్ళం. చెరుకు మొక్క కూడా ఉందా? చెరుకు మొక్కలు చూడండి. పువ్వులవి. తమలపాకు చూపించు. ఎంత పెద్ద తమలపాకులో, ఇంత పెద్ద తమలపాకు చెట్టు. మామిడి చెట్టు. చాలా. ఇది మామిడికాయ చెట్టు. ఇది తమలపాకు ఆకులే అనుకుంటా కదా, కలిసిపోయేవి రెండు. ఇక్కడ దొండకాయ ఏవో ఉంటాయి అనుకుంటా. అయిపోయింది. ఆకులు ఎలా ఉన్నాయి. మందార చెట్టు వెనకాల కరివేపాకు చెట్టు ఉంది. ఇగో ముద్దగన్నేరం కాదు, ముద్ద నందివర్ధనం. ఇగోండి అదే చెట్టు ఇక్కడ కూడా ఉంది. కొబ్బరి చెట్టు. ఇంకా ఇదేం చెట్టు? పనస చెట్టు.
తీగ మల్లె ఇగో మల్లె మల్లె చెట్టు చేమలు ఉన్నాయి కింద గులాబీలు దా చిన్నప్పుడు ఇక్కడ ఆవులు ఉండేవి 2 ఆవులు ఉండేవి ఒక ఆవు అమ్మేశారు 2 ఆవులని అమ్మేశారు ఇగో ఇక్కడ దానికి గోలె ఉండేది ఒక పెద్ద గోళం చిన్న ఫుడ్ ఏమన్నా ఇక్కడ పెడుతూ ఉంటే అది తాగేది శుభ్రంగా గోళంలో పోసేస్తే ఇక్కడ గోళం ఉండాలి ఈ వాష్రూమ్స్ ఇదో వాష్రూమ్ అదొక వాష్రూమ్ బల్లీలు ఎక్కువగా ఉన్నాయి ఒక పాపం తిరగబడి ఉంది ఇగో మామిడి చెట్లు ఇయర్ ఆవకాయలన్నీ ఈ మామిడికాయలతోటే పెట్టారు ఇయర్ అదే ఆవకాయలన్నీ ఈ మామిడికాయలతోటే పెట్టారు చూపించు ఇదిగో మందార పువ్వులు ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఎవరు ఉండట్లేదు ఖాళీ అయితే చేస్తారు కానీ ఆ మెమరీస్ ఇంకా అలానే ఉన్నాయి స్టార్ట్ చేసావా మాకు వేడి నీళ్ళు ఎప్పుడు స్టవ్ మీద పెట్టుకోవడం కానీ గీజర్లు కానీ ఇక్కడ అలవాట్లేవు ఈ బింది దీని మీద పెట్టి అమ్మమ్మ కర్రలపై వెలిగించేసి వెళ్ళిపోయేది పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఇవి ఎలా కాగుతూనే ఉండేవి నీళ్ళు ఇందులో ఇంకో బొగ్గులు కూడా ఇక్కడే ఉన్నాయి చిన్నప్పుడు చిన్న చిన్న కోడిపెట్లు కూడా ఉండేవి కదా కోడిపెట్లు కూడా ఉండేవి గుడ్లు అంటే మనం తినేవాళ్ళం కాదు కానీ బయట వాళ్ళకి అమ్మడం అలా చేసేవారు బాగుంది ఏం చెప్పాలో ఇంక తెలియట్లేదు అమ్మమ్మ తాతగారు చాలా బాగా చూసుకునేవారు ఇక్కడికి వస్తే తాతగారు అయితే హలో మై డియర్ బాయ్ అనుకుంటూ భలే పలకరించేవారు రాగానే అమ్మమ్మ అయితే అసలు ఇంక బోళ్ళు వండి పెట్టేది ఇంకెప్పుడు పక్కలో పడుకోబెట్టడం పేలు చూడడం పడుకోబెట్టడం ఇలాంటివన్నీ అసలు చాలా మెమరబుల్ ఎప్పటికీ మర్చిపోలేం ఓకే ఈ ఊళ్ళో ఫెసిలిటీస్కి తక్కువ కానీ మర్యాదలకి తక్కువ కాదు మా మామయ్య గారు నేను ఇలా బయట నుంచి రాగానే ఇస్త్రీ తెల్ల పంచే తెల్ల తువ్వాలు అవి కూడా ఎలాగంటే అలా చెంపాలి అంత గంజి పెట్టి ఉన్నట్టు ఎప్పుడైనా ఇచ్చేవారు ఇంకా నా జీవితంలో ఎప్పుడు నేను అసలు ఇస్త్రీయే తక్కువ అటువంటిది ఇక్కడికి రాగానే మనకి అల్లుడు వ్యవహారం ఇక్కడే ఉండేది 24 గంటలు బాబు ఇత్తనండి అండి అత్తగారు మామయ్య గారు ఇద్దరు తినిపించి 3 రోజులు వేసినకల్లా మనకి ఆ సిటీ వాళ్ళు అరిగేది కాదు ఈ ఊళ్ళో అసలు అరగడమే లేదు అరక్క అంత బాధపడిపోవడం అంత విపరీతంగా అది ఇత్తనండి మా అల్లుడు గారు ఇత్తనండి ఇంకొంచెం అడగకుండా వేసేయడం కంచంలో అప్పుడు మటుకు చాలా బాగుంది బాయ్ గాయ్స్